Hello students, so our next problem is draw the isometric view of a hexagonal prism of a base side 30 mm and axis 70 mm. The prism is resting on its base on the HP when an edge of the space is parallel to the VP. Okay, this is the problem. So first of all, draw the hexagon with the side of 30 mm. I had already drawn the hexagonal diagram. Okay, now I am going to enclose this diagram with the square box. Okay, so let's start it. Like this. Like this. Okay, so now give the names P, Q, R, S, and for the hexagon A, B, C, D, E and F. Okay, so each side is the 30 mm. Okay, up to here. So each side is the 30 mm. Okay, now what we have the conditions. So the base is on the HP and the edge of the base is parallel to the VP. Okay, so దీని బేస్ వచ్చి హెచ్పి మీద ఉందని చెప్పాడు. ఓకే, సో అండ్ ఎడ్జ్ ఆఫ్ ద బేస్ ఈజ్ ప్యారలల్ టు ద విపి. ఓకే, సో దానికి ఎడ్జ్ అనేది ఏదో ఒక ఎడ్జ్ అనేది దానికి విపికి ప్యారలల్ ఉంది, బట్ దాని బేస్ వచ్చేసి ఆన్ ది హెచ్పి ఉంది. ఓకే, సో ఆన్ ది హెచ్పి ఉందంటే దానికి అర్థం ఏంటంటే మనకి ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్. ఓకే, జెడ్ ప్లేన్, ఎక్స్ అండ్ జెడ్ ప్లేన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హెక్సాగాన్ అని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మీరు స్టార్టింగ్ చూడండి, దీంట్లో ఏమన్నాడు మనకి డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూస్. ఓకే, ఇట్స్ నాట్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్, ఐసోమెట్రిక్ వ్యూ అన్నాడు కాబట్టి సో దీంట్లో మనం ఐసోమెట్రిక్ వ్యూస్ డ్రా చేస్తాం. సో ఐసోమెట్రిక్ వ్యూకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ డిఫరెన్స్ ఏంటి? ఐసోమెట్రిక్ వ్యూలో మనం ట్రూ లెంత్ తీసుకుంటాం, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఐసోమెట్రిక్ స్కేల్ లెంత్ కానీ ఐసోమెట్రిక్ లెంత్ తీసుకుంటాం. ఓకే, సో ఇది చాలా ఈజీ ఉంటుంది మనకి. సో దీంట్లో మనం ఐసోమెట్రిక్ స్కేల్ యూజ్ చేసి లేదా 0.82 మల్టిప్లై చేసిన అవసరం లేదు. సో దీంట్లో మనం డైరెక్ట్గా ఏమి ఇచ్చాడో మన డైరెక్ట్ ఏం వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్ని డైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు డ్రా ద ఏ రిఫరెన్స్ లైన్. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాను. సారీ రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాను. Okay, this is the one reference line. So somewhere is the point. So this is the point of P. Okay, so now ఇప్పుడు మనకి PQ ఎంత ఉంది తీసుకుందాం. సో PQ అనేది మనకి 60 mm ఉంది, పైన కూడా 60 mm ఉంటుంది. సో వర్టికల్ తీసుకుందాం. సో వర్టికల్ మనకి 5.2 ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మనం పీక్యూ రాజేస్తాం. సో ఫస్ట్ దానికి 30 mm బోత్ సైడ్ 30 mm తీసుకోండి. mm 30 mm. ఓకే, సో ఫస్ట్ ఎంత బేస్ సైడ్ ఎంత పీక్ ఇస్ ద 60 mm. mm. సో ఇది 5.2 mm ఉంది. సో 5.2 mm. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ నో ద థర్డ్ పాయింట్. ఓకే, సో థర్డ్ పాయింట్ ఈసారి ఏం చేస్తున్నాను అంటే నేను కొంచెం డిఫరెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సెట్ స్క్వేర్ యూజ్ చేసి ఈసారి థర్డ్ పాయింట్ తీసుకుంటాను.
ఓకేనా. సో చూడండి, సో దీనికి బేస్ లైన్ కదా, సో రిఫరెన్స్ లైన్ దానికి ప్యారలల్గా ఉండాలి. ఓకే, సో దానికి ప్యారలల్గా ఉంచుకుంటూ ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం ఇలాగా. సో ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే రిఫరెన్స్ లైన్ తీసుకుంటాను లైక్ దిస్ కొద్దిగా. ఓకే, సో నెక్స్ట్ ఇటువైపు, సో దీని మీద లైక్ దిస్. ఓకే, సో దీన్ని డ్రా చేసిన తర్వాత మనకి కావాల్సిన పాయింట్ అనేది మనకు దొరికింది అన్నమాట. సో అర్థమైంది కదా, సెట్ స్క్వేర్ ఉండేది మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, నేను ఇప్పుడు దాన్ని కొద్దిగా డార్క్ చేస్తున్నాను. Okay, that's it. So this is the P, Q, R and S. Now we have to find the ABC point. Next points మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, సో పాయింట్స్ చూద్దాం మనం ఫస్ట్ ఎంత డిస్టెన్స్ ఉందని చూద్దాం. సో 1.5. ఓకే, సో ఈ సైడ్ ఇటు కూడా 1.5 ఉంటుంది. ఓకేనా, ఇది కూడా 1.5, ఇది కూడా 1.5 ఉంటుంది. సో మనం చూసుకోవాలి నెక్స్ట్ ఈ హైట్. ఓకే, సో ఆ హైట్ ఎంత చెక్ చేద్దాం. సో హైట్ వచ్చేసి ఆరెంజ్ చూసుకుంటే 2.5 ఉంది. ఓకేనా, సో ఫస్ట్ 1.2, 1.5, 1.5 మార్క్ చేస్తున్నాం. 1.5 సిమిలర్లీ 6 కాబట్టి 1.5. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఈ లైన్ మీద కూడా అంతే 1.5. ఓకే, సో వీటి మీద మనం 2.5 రావాలి. 2.5 సిమిలర్లీ ఇక్కడ అంతే. ఓకే, సో దీస్ ఆర్ ది పాయింట్స్. Okay, this is the A and this is the B, C, D, E and F. Now join the all these points. Okay, like this. డయాగ్రమ్ కొద్దిగా డార్క్ డ్రా చేద్దామని స్కెచ్ యూజ్ చేస్తున్నాం. లైక్ దిస్. ఓకే, లైక్ దిస్. ఓకేనా, సో నెక్స్ట్ రిమైనింగ్ అంతా బ్యాక్ సైడ్ ఉన్నాయన్నీ డాటెడ్ లైన్స్ అమ్మ. ఓకే, సో బ్యాక్ సైడ్ ఉంది మనకు కనబడదు కాబట్టి సో అవన్నీ డాటెడ్ లైన్స్ డ్రా చేయాలి. లైక్ దిస్. ఓకే, సో బ్యాక్ సైడ్ కనబడదు కాబట్టి సో మనకి డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి హైట్ ఎంత ఇచ్చాడు? సో హైట్ ఈస్ ద 70 mm ఇచ్చాడు. ఓకే, సో ఈచ్ పాయింట్ నుంచి మనం వర్టికల్గా 70 mm హైట్ని డ్రా చేద్దాం.
70 mm. So this is the dotted lines. Now join all these points. That's it. Okay, so this is the final hexagonal isometric project, isometric view of the. That's it. Okay, this is the diagram. I hope you understand how to draw it. ఓకే, సో మీకు ఏదంటే దీంట్లో మనకి ఇక్కడ హైట్ మెన్షన్ చేయలేకపోతున్నాం కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ సైడ్లో ఎక్కడైనా హైట్ మెన్షన్ చేయండి. This is the height of 70 mm. Okay, that's it. Thank you. Try చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.